దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినట్టయితే, పరిశుద్ధ గ్రంథములో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గలవాడు. వాడును శాంతిమూర్తి అయి అంతంత కృపగలవాడై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆయన తట్టు తిరిగినట్టయితే దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన వాడంట, కృప కలిగిన వాడంట. ఆయన చేయవలసిన కీడు చేయక మానుకొని మేలు చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా కూడా చూసినట్టయితే, ఆయన యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో హిజ్కియా గురించి మనము చూసినట్టయితే, కన్నీళ్లు విడుచుచు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగేటప్పుడు మనోపూర్వకంగా దేవుని వైపు తిరగాలి, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. ఉపవాసముతో ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన పట్ల మేలు చేయక ఆ దేవుడు చూడండి మానడంట, కీడును కూడా తీసివేసి మేలు చేస్తాడు. ఎవరైనా కీడులో ఉన్నట్టయితే, కీడు వాళ్ళకు సంభవించినట్టయితే, అటువంటి వారు కన్నీటితోనే ఉపవాసముతోనే ప్రార్థన చేసినట్టయితే దేవుడు వాళ్ళకు మేలు చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మేలు చేసే దేవుని వైపు మనం తిరుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.